Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. కర్నూలు జిల్లాలో ఎంతోమంది కాకలు తీరిన రాజకీయ నాయకులు ఉన్నారు. వారిలో ఒకరు బీవీ మోహన్ రెడ్డి. బీవీ మోహన్ రెడ్డి అంటేనే అది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ ఇమేజ్ లాంటిది అనమాట. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు పర్యాయాలు మంత్రిగా పనిచేస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలే కాకుండా రాష్ట్ర ప్రజల మన్ననలు చూరగొన్నారు. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అనంతరం ఆయన రాజకీయ విరామం అనంతరం ఆయన కుమారుడు బి జయనాగేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతోపాటు బీవీ మోహన్ రెడ్డి కుమారుడుగా ఉండడంతో ఆయనకు అదనపు బాధ్యతలు కూడా, అంటే అనంతపురం జిల్లా రాజకీయ పరిశీలకునికి కూడా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మన వెంట బి జయనాగేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే తాను అనుకున్న మేరకు రాజకీయాలు చేస్తున్నారు, లేదంటే తండ్రి బ్రాండ్ ఇమేజ్ను కాపాడడానికి ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారన్న వివరాలను మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకోబోతున్నాం. నమస్తే. నమస్కారం. జయనాగేశ్వర రెడ్డి గారు. నమస్కారం. మీ తండ్రి గారి పేరు బీవీ మోహన్ రెడ్డి గారు. అయితే మీ వరకు వచ్చేసరికి అది బి జయనాగేశ్వర్ రెడ్డి గారు. వి ఎలా ఎగిరిపోయింది? వి ఎక్కడికి పోయింది? అంటే నా తండ్రి గారి పేరు కానీ నా పేరు కానీ, అంటే మా సర్నేమ్ వచ్చి బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి మా నాన్నగారు. మా నాన్నగారు అంటే మా తాతగారు మా నాన్నమ్మ గారికి సంతానం లేనప్పుడు ఈశ్వరుని ప్రార్థించినప్పుడు పుట్టారని చెప్పి ఆయన విశ్వమోహన్ రెడ్డిని పెట్టారు. ఆ తర్వాత బైరెడ్డి జయనాగేశ్వర అంటే అమ్మవారి పేరు, నా పేరు జయ. ఓకే. అది బైరెడ్డి అనేది మా ఇంటి పేరు, బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి అనేది మా ఫాదర్కు ఇంటి పెద్దలు పెట్టినటువంటి పేరు. ఈరోజు బీవీ అనేది ఏంటంటే మీరు అన్నట్టుగా బ్రాండ్గా నన్ను కూడా ఈరోజు బీవీగానే పిలుస్తుంటారు, ఇంకా నా తండ్రి గారి పేరుతోటే. అది కూడా నాకు చాలా ఇష్టం. చూస్తే మీకు భక్తిభావం ఎక్కువగా ఉన్నట్లుంది. మీరేమో చదివింది వైద్య విద్యను చదివారు, మరోవైపు చూస్తే వైద్య విద్యను చదివిన తర్వాత అలాగే భక్తి చూస్తే ఎక్కువగా ఉందంటే క్లీన్ షేవ్ చేసి బొట్టు పెట్టి అసలు చాలా నీట్గా చాలా సైడ్ క్రాఫ్ట్ దువ్వి అంతా కూడా చూస్తేనే ఇంకా భక్తి అనేది మీలో నిండిపోయినట్లు కనిపిస్తుంది. నిజంగా మీకు అంత భక్తి ఉందా? అంటే ఇది నా తల్లిగారు నేర్పించిన సంస్కృతి. మా అమ్మగారు మా నాన్నగారు కూడా ఆధ్యాత్మికంగా చాలా దేవుణ్ణి విశ్వసించేవారు. మా నాన్నగారి గురించి మీకు తెలుసు, వారు జ్యోతిష్య పండితులే కాకుండా చాలా దైవికంగా కూడా చాలా నమ్మేటువంటి వ్యక్తులు. ఆ రోజుల్లో కూడా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చాలా దగ్గరగా ఉన్నారంటే సినిమాల్లో నటించేటప్పటికే మా నాన్నగారు చాలా సన్నిహితులుగా ఉండేవారు. వారి యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క రాజకీయ భిక్షతో ఈరోజు నా తండ్రి గారు కూడా ఆ ఉన్నత స్థాయికి చేరడం, వారి ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ మా ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదం, అదే రకంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా ఎమ్మిగనూరులో నేను ఉంటున్నాను. మీ తల్లిగారి పేరేంటి? నాగమణమ్మ. హౌస్ వైఫా లేక? హౌస్ వైఫ్ అండి తను. మీ స్వగ్రామం ఏదండి? స్వగ్రామం మాది ఉలిందకొండ, కర్నూలు జిల్లా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే గతంలో అప్పుడు మా నాన్నగారు బై ఎలక్షన్లో ఆ రోజుల్లో ఎమ్మిగనూరు సీటుని కేటాయించడం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఆ తర్వాత ఈ సీటుని అక్కడ ఆ సమయంలో బై ఎలక్షన్ నాన్నగారికి ఇవ్వడం, ఆ రోజు నుంచి ఈ రోజుగా అప్రతిరతంగా 25 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రిగా ఉండడం మీకు అందరికీ తెలిసిందే. అది నాన్నగారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారా? నాన్నగారు R&B మినిస్టర్గా చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఆయనకు పెద్ద పేరు వచ్చిన శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా 2 సార్లు చేశారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా చేశారు. మైన్స్ అండ్ జియాలజీ మినిస్టర్గా కూడా చేశారు. ఇక్కడ R&B మినిస్టరు నాన్నగారు ముందుగా పనిచేశారా, లేదంటే ఎస్వి సుబ్బారెడ్డి గారు ముందుగా పనిచేశారా? నాన్నగారు ముందు తర్వాత మళ్ళీ ఎస్వి సుబ్బారెడ్డి గారు వచ్చారు. ఎస్వి సుబ్బారెడ్డి తర్వాత అప్పుడు మళ్ళీ మున్సిపల్ శాఖ మార్చులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్యాబినెట్లు ఇవ్వడం జరిగింది. నాన్నగారు ఎస్వి సుబ్బారెడ్డి గారు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన నాన్నగారిని క్యాబినెట్ మినిస్టర్గా అప్రూవ్ చేశారా? గతంలో ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో కూడా ఉన్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో కూడా ఉండడం జరిగింది. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగిందంటారా? నేను వాస్తవంగా అంటే మా అమ్మగారు అనంతపూర్ వాస్తవ్యులు. అనంతపురము. యాదృచ్ఛికంగా ఈరోజు మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి చలవ వల్ల నారా లోకేష్ బాబు గారు ఈరోజు అనంతపురము కడపకు నేను పార్టీ తరఫున జనరల్ సెక్రటరీగా పెట్టడం. అనంతపురంలో నేను చిన్నప్పటి నుంచి దాదాపు 11 సంవత్సరాలు అక్కడే ఉన్నా. నేను అనంతపురంలో ఎక్కడండి? అనంతపురంలో భోగిశెట్టి సంగప్ప వీధి అని చెప్పి మాకు రమణ రమేష్ థియేటర్ అని చెప్పి ఇప్పుడు ఓల్డ్ టౌన్లో ఉంది అది. అక్కడ ఇప్పటికీ మా ఇళ్ళు ఉన్నాయి. మా అమ్మగారు మేమందరం ఉండేవారు. మా నాన్నగారు కూడా అప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి రావడం పోవడం, మేము ఉలిందకొండకు రావడం, వారు అనంతపూర్కి రావడం. ఎందుకు అక్కడ అనంతపురం ఉండడానికి కారణం కూడా ఉంది.
చిన్నప్పుడు మా మదరు ఏమనుకునేవారంటే ఎట్టి పరిస్థితి నన్ను ఇంజనీరింగ్ చేయాలని వారి కోరిక. ఓకే. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపూర్లో ఉండేది, చాలా ఫేమస్, దానికి చాలా ఇదిగా ఉంది అక్కడ జేఎన్టీయు. ఇక్కడైతే మనం చదవడానికి బాబు మళ్ళీ ఇంజనీర్ కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ స్కూల్ మనకు లాల్ బహదూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి నేను నా విద్యాభ్యాసం స్కూలింగ్ మొత్తం అక్కడే మొదలైంది. మళ్ళీ అక్కడి నుంచి నేను ఇంటర్మీడియట్ కూడా మన పల్లె రఘునాథ్ రెడ్డి గారి కాలేజీలోనే నేను ఆయన స్టూడెంట్గా చదవడం జరిగింది. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి స్టూడెంటా మీరు? అవును, స్టూడెంట్గా ఉన్నాను, ఆయన శిష్యుడిని. నేను అప్పుడు కెమిస్ట్రీ బోధించేవారు వారు ఇప్పుడు బాగా. తర్వాత నేను ఎప్పుడైతే బైపీసీ నేను ఇంటర్మీడియట్ ఆయన దగ్గర చేసిన తర్వాత మళ్ళీ ఎంసెట్ కోచింగ్కి నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఎంసెట్ కోచింగ్ తర్వాత మళ్ళీ నేను డెక్కన్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో నా విద్యాభ్యాసం ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ పూర్తి చేయడం. ఆ తర్వాత ఎండి రేడియాలజీ చేయాలని చాలా కోరిక ఉండేది నాకు. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేకపోవడం, మెడిసిన్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే మాకున్నటువంటి ఆ రోజు కుటుంబ పరిస్థితులు కానీ మా ఫాదరు సరే ఏదో బిజినెస్ తీసుకొని మళ్ళీ మీరు హాస్పిటల్ కానీ ఏదైనా డిప్లొమా చేసి మన హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ కానీ ఏదైనా చేసి ఒక హాస్పిటల్ పెట్టాలనేది ఒక కోరికగా ఉండేది నాకు. ఆ తర్వాత పరిణామాలు మీకు తెలుసు, ఇంకా రాజకీయంగా ఫాదర్ ఇబ్బంది పడ్డం, అదే కోణంలో మళ్ళీ మా నాన్నగారు ఆరోగ్యం దెబ్బతినడం, ఆటోమేటిక్గా నేను రాజకీయాలకు నాకు ఇష్టం లేకపోయినా నేను రాజకీయాలకు రావడం జరిగింది. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.